ఇక బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై వెనుకబడిన వర్గాలు కదం తొక్కుతున్నాయి. కేవలం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడంపై నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. బీసీ కోటా హామీని అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటున్నాయి. లేదంటే మరో ఉద్యమం తప్పదని, స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తు చేస్తామని పలు జిల్లాల బీసీ జేఏసీలు హెచ్చరిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ను పార్టీ పరంగా ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయా సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వెనుకబడిన వర్గాల ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నాయి. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కేవలం పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 46 ప్రతులను కాల్చివేశారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కు పట్టుబడుతున్న ప్రస్తుత పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలాడుతూ బీసీలను మోసం చేయాలని చూస్తోందని మండిపడుతున్నారు. తొలుత బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తామని పాలకులు ప్రకటనలు ఇచ్చారు. తర్వాత జీవో 46 ఇవ్వడమే కాకుండా హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇప్పుడేమో రిజర్వేషన్ సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తే నమ్మే పరిస్థితిలో బీసీలు లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇంకా ఏమీ మిగలలేదని, రేవంత్ సర్కార్ రిజర్వేషన్ ఇవ్వక తప్పదన్న విషయాన్ని గుర్తించాలని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రేపు వచ్చే ఓట్లలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చర్య జరుగుతుంది. ఓటు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక్కడు కూడా పడది. కాంగ్రెస్ పార్టీ పునాదులు ఈ రాష్ట్రంలో